రామసేతు నిర్మాణంలో చిన్న ఉడుత కథ. పిల్లలు, చాలా చాలా కాలం క్రితం త్రేతాయుగంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అప్పుడు రాక్షసరాజు రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మను తిరిగి తీసుకురావడానికి శ్రీరాముడు లంకకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ లంకకు వెళ్లాలంటే ఒక పెద్ద సమస్య ఉంది. మధ్యలో ఒక విస్తారమైన సముద్రం ఉంది. అప్పుడు శ్రీరాముడు సముద్రం మీద ఒక గొప్ప వంతెన నిర్మించాలని నిర్ణయించారు. ఆ పని కోసం వానరసేన మొత్తం కలిసి పనిచేయడం ప్రారంభించింది. పెద్ద పెద్ద కోతులు భారీ రాళ్లను ఎత్తుకుని సముద్రంలో పడేస్తూ వంతెన నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఒక పెద్ద చెట్టు మీద చిన్న ఉడుత కూర్చొని అన్నింటినీ గమనిస్తోంది. ఆ చిన్న ఉడుత మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను కూడా శ్రీరాముడికి సహాయం చేయాలి. అలా అనుకుని ఆ చిన్న ఉడుత వెంటనే సముద్రం దగ్గరకు పరిగెత్తింది. అది ఇసుకలో గిరగిరా తిరిగింది. తన శరీరానికి ఇసుక అంటుకునేలా చేసింది. తర్వాత సముద్రం దగ్గరకు వెళ్ళి తన శరీరంపై ఉన్న ఇసుకను నీళ్లలో వదిలేసింది. మళ్లీ ఇసుకలో తిరిగింది. మళ్లీ సముద్రం దగ్గరకు పరిగెత్తింది. ఇలా ఆ చిన్న ఉడుత తన చిన్న సహాయం చేయడం ప్రారంభించింది. ఈ విషయం చూసిన కొన్ని కోతులు నవ్వాయి. అయ్యో, ఇంత చిన్న ఉడుత వంతెన ఎలా కడుతుంది అని సరదాగా మాట్లాడాయి. కానీ ఆ చిన్న ఉడత మాత్రం ఆగలేదు. అది తన పని చేస్తూనే ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీరాముడు చాలా సంతోషపడ్డారు. ఆ చిన్న ఉడత చేసిన చిన్న సహాయం ఆయన హృదయాన్ని తాకింది. శ్రీరాముడు మెల్లగా ఆ చిన్న ఉడతను తన చేతిలోకి తీసుకున్నారు. ప్రేమగా దాని వెన్నుపైన తన వేళ్లతో సున్నితంగా తాకారు. అలా తాకిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఆ చిన్న ఉడత వెన్నుపైన 3 పవిత్ర గీతలు కనిపించాయి. శ్రీరాముడు ప్రేమగా అన్నారు, నీ సహాయం చిన్నదైనా నీ భక్తి చాలా గొప్పది. పిల్లలు, అప్పటి నుంచి అన్ని ఉడతల వెన్నుపైన 3 గీతలు కనిపిస్తాయి. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తోంది. మన సహాయం చిన్నదైనా మనసుతో చేస్తే అది ఎంతో గొప్పది. శ్లోకం: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం లిటిల్ వేదాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.